ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరినీ ఈ కార్యక్రమం వినటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాను. వాక్యాన్ని పఠించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని సిలువను గురించిన వార్త అనే అంశాన్ని గురించి మనము ధ్యానించుకుందాం. సిలువ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది యేసు ప్రభు యొక్క సిలువ మరణము, ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన అనుభవించినటువంటి బాధలు, వేదనలు, ఆయన అనుభవించినటువంటి అవమానము, ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకము వస్తాయి. కాబట్టి యేసు ప్రభు సిలువను గురించినటువంటి వార్తను గురించి ఈరోజు మనము ధ్యానించుదాము. యేసు ప్రభు సిలువ నశించుతున్నటువంటి వారికి వెర్రితనము అని ఇక్కడ పౌలు చెబుతూ ఉన్నాడు. నశించుతున్నటువంటి వారికి యేసుక్రీస్తు సిలువ వెర్రితనము, అయితే రక్షింపబడుతున్నటువంటి మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని పౌలు చెబుతూ ఉన్నాడు. ఎవరు నశించుతున్నటువంటి వారు? ఈ లోకమందు పాపమందు జీవిస్తున్నటువంటి వారు, పాపాలలో నడుస్తూ ఉన్నటువంటి వారు, మరి పాపములోనే బ్రతుకుతూ, పాపములోనే జీవిస్తూ, పాపములోనే మరణిస్తున్నటువంటి వారిని నశించుతున్న వారిగా మనము భావిస్తూ ఉంటున్నాము. ఈ లోకంలో అనేకమైనటువంటి పాపములు చేస్తూ ఉంటున్నారు. ఇదిగో దొంగతనములు చేస్తూ ఉంటున్నారు, అబద్ధాలు ఆడుతూ ఉంటున్నారు, ఇది ఎదుటివారి ఆస్తిపాస్తులను అక్రమముగా సొంతం చేసుకుని ఉన్నారు, వ్యభిచారాలు, జారత్వాలు జరుగుతూ ఉన్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పాపాలుగా మనము చూస్తుంటున్నాము. ఈ విధంగా పాపాలు చేస్తున్నటువంటి వారికి సిలువను గురించినటువంటి వార్త వెర్రితనంగా కనిపిస్తున్నది. కాబట్టి సిలువలో మనం ఏం చేస్తున్నామంటే, ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చాడు, ఆయన పరలోకంలో నుంచి దిగి వచ్చాడు, ఆయన దేవకుమారుడు, తన మహిమను వదిలిపెట్టి దేవుని వాక్యమైనటువంటి ఆయన శరీరమును ధరించుకొని తల్లి అయినటువంటి మరియ గర్భము నుండి ఆయన ఈ లోకంలో ప్రవేశించి, ఆయన ఈ లోకంలో మరి అనేకమైనటువంటి ఉపదేశములు, అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలు చేసి దేవుని యొక్క రాజ్యమును గురించి, దేవుని గురించి, ఆ తర్వాత ప్రవక్తల యొక్క లేఖనాలను గురించి ఆయన ఈ లోకమందు ప్రకటించి ఉంటున్నాడు, దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఉంటున్నాడు. ఇవన్నీ మనం చెప్పినప్పుడు వారికి వెర్రితనముగా అగపడుతూ ఉంది. దేవుని యొక్క పాపాలు ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి, రక్షణ పొందాలి అని చెప్పినప్పుడు ఈ యొక్క పాపం అనే మాట, రక్షణ అనే మాట, ఈ దేవుడు అనే మాట వారికి వెర్రితనముగా కనబడుతుంది. మనం ఏం చెప్తుంటున్నామంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, లేకపోతే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వసించారో అటువంటి వారు పాపము లేనిదే నిలిచి ఉంటారు, ఎవరైతే పాపము లేనిదే నిలిచి ఉంటారో అటువంటి వారు నరక శిక్షకు పాత్రులు, వారు నరకంలో వేయబడతారని మనం చెప్పినప్పుడు ఈ మాటలన్నీ కూడా వారికి వెర్రితనముగా ఉంటాయి. ఏమంటే ఏంటి నమ్మకం అంటే ఏంటిది? యేసు ప్రభు అంటే ఏంటిది? ఎందుకు ఆయనను నమ్ముకోవాలి? పాపములు ఎలా క్షమించబడతాయి? నరక శిక్ష అంటే ఏమిటి? నరకం ఎక్కడ ఉంది? దానిని సూచి వచ్చి ఉన్నవారు ఎవరు అన్నటువంటి ప్రశ్నలు వారు వేస్తారు. కాబట్టి ఈ విధంగా చెబుతున్నప్పుడు వారికి సిలువను గురించినటువంటి వార్త వెర్రితనముగా ఉంటుంది. ఇంకా మనం ఏమని ప్రకటిస్తాము? యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో కార్చినటువంటి రక్తంలో మన యొక్క పాపములను మనము కడుగుకొనవలెనని ప్రకటిస్తూ ఉంటాము. ఏ విధంగా పాపములను రక్తంతో కడుక్కోవాలి, రక్తంతో పాపములను కడుగుటము ఇది ఏమిటి అని చెప్పేసి మరి వారు వెర్రితనముగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా వారికి వెర్రితనముగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే వారు నశించుతున్నటువంటి వారు, పాపములలో నివసించుతున్నటువంటి వారు, దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వారు, క్రీస్తు అంటే ఎవరో తెలియనటువంటి వారు, పరలోకం అంటే ఏంటిదో తెలియనటువంటి వారు, నరకం అంటే ఏంటిదో తెలియనటువంటి వారు, కేవలం ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే తెలుసుకొని ఈ లోక సంబంధంగానే వారు జీవనమును కొనసాగించున్నటువంటి వారు, వారే నశించుతున్నటువంటి వారు. ఇటువంటి వారికి యేసు ప్రభు యొక్క సిలువ వార్త వెర్రితనముగా కనబడుచు ఉన్నది. కాబట్టి ఆ సిలువ వార్త వెర్రితనముగా కనబడుచున్నది కాబట్టి అది ప్రకటించు వారిని కూడా వారు వెర్రివారుగా చూస్తూ
వస్తున్నట్లు మనము గమనిస్తూ ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శిలువ నశించుచున్నటువంటి వారికి వెర్రితనముగా కనబడుచున్నది. అయితే రక్షింపబడుచున్నటువంటి వారికి అది దేవుని శక్తి. ఎందుకు దేవుని శక్తి అంటే ఆ యొక్క శక్తి మనలను విమోచిస్తున్నది. ఆ శిలువను గురించినటువంటి వార్త దేవుని శక్తి అయి ఉంటున్నది. ఆ సువార్త దేవుని శక్తి అయి ఉంటున్నది. కాబట్టి ఆ శక్తి మనలను విమోచనము చేయుచూ ఉంటున్నది. ఆ శక్తి మన యొక్క పాపముల నుంచి మనకు విడుదలను ప్రసాదిస్తున్నది. మన యొక్క పాపములను క్షమిస్తుంటున్నది. మన యొక్క పాపములను క్షమించి దేవుని యొక్క రాజ్యానికి మనకు పౌరసత్వాన్ని ఆ యొక్క శక్తి అనుగ్రహిస్తూ ఉంటున్నది. అంతేకాదు మనలను ఈ లోకంలో పరిశుద్ధులనుగా చేస్తున్నది. మనలను దేవుని ఆరాధించే ప్రజలనుగా, దేవుని పూజించే ప్రజలనుగా, దేవుని నమ్ముకునే ప్రజలనుగా, దేవుని వెంబడించే ప్రజలనుగా, దేవునితో సహవాసము చేసే ప్రజలనుగా, మరి ఎల్లప్పుడూ దేవుని యొక్క దయలో కృపలో మనము నడిచేవారముగా ఆ యొక్క శక్తి మనలను చేస్తూ ఉంది. దేవునితో మనలను సమీపస్తులుగా చేస్తూ ఉంది. ఆ తర్వాత ఆ యొక్క సువార్త అనబడినటువంటి ఆ యొక్క శక్తి ఒక నూతన నిబంధనమును మనకు అనుగ్రహించి ఆ నిబంధనము ద్వారా మనమందరం కూడా దేవునితో సమాధానపడుటకు కృపను అనుగ్రహించి ఉన్నది. సువార్త వలన మనము రక్షింపబడి ఉంటున్నాము. ఈ సువార్త దేవుని వాక్యమే. ఆ వాక్యమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి నమ్మినటువంటి వారికి ఈ యొక్క సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉంటుందని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మనులని వానికి శిక్ష విధింపబడుతుంది అని మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఆ విధంగా ఎవరైతే యేసు ప్రభువును ఆజ్ఞలను గైకొని ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్షణ మార్గంలోనికి వచ్చి ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్షణను రుచి చూచి ఉన్నారో వారందరూ కూడా సువార్తను ప్రకటించవలసిన వారుగా ఉంటున్నారు. యేసుక్రీస్తు యొక్క మరణమునకు పునరుత్థానమునకు సాక్షులుగా ఉండవలసిన వారు, యేసుక్రీస్తు యొక్క మరణమును పునరుత్థానమును ప్రకటించవలసిన వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను ప్రచురము చేయవలసిన వారుగా ఉంటున్నారని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క సువార్త నమ్మువారికి అది దేవుని శక్తి అయింటున్నది. రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయింటున్నది. సువార్త ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఎవరైతే సువార్తను వింటారో వారికి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మరి ఎక్కువగా విశ్వాసము కలుగుతుందని మనం చూస్తుంటున్నాము. సువార్త ద్వారా దేవుని యొక్క నీతి బయలుపరచబడుతూ ఉంది. ఆ నీతి ఆయనను ఎవరైతే నమ్ముకొని ఉంటారో వారి ద్వారా ఆ యొక్క నీతి బయలుపరచబడుతూ ఉందని మనం చూస్తుంటున్నాము. ఆ తర్వాత ఈ యొక్క సువార్తను వినుట వలన విశ్వాసము కలుగును అని మనం చూస్తుంటున్నాము. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగుతుంది. కాబట్టి సిలువను గురించినటువంటి వార్త వినుట వలన మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పైన విశ్వాసం కలుగుతుంది. ఆ క్రీస్తును గురించినటువంటి మాటను వినుట వలన యేసుక్రీస్తునందు విశ్వాసము కలుగుతుంది. కాబట్టి ఎవరైతే సువార్తను వింటారో అటువంటి వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు, నమ్ముకుంటారు. ఎవరైతే సువార్తను వింటారో అటువంటి వారికి మరి నీతి కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది అని చెప్పేసి మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాము. మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు అని నీవు నోటితో ఒప్పుకొని మరి ఆయన నీ హృదయమందు విశ్వసించిన ఎడల మరి నీకు రక్షణ కలుగుతుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. అదేవిధంగా ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షింపబడతారని మనం చూస్తున్నాము. అయితే వారు ఎవరికి ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, మరి విశ్వసింపని వానికి వారు ఏ విధంగా ప్రార్థన చేయగలరు? వాళ్ళు విశ్వసించాలంటే ఎవరో ఒకరు ప్రకటించాలి, ఎవరో ఒకరు ప్రకటించాలంటే ఎవరో ఒకరు పంపబడాలి, ఎవరో ఒకరు పంపబడాలంటే ఎవరో ఒకడు వెళ్ళాలి అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి ఈ లోకమందు అనేకులు నశించిపోవచ్చున్నారు. వారి పాపములలో పడేవారు దేవునికి దూరమైపోతున్నారు, నరకానికి సమీపస్తులైపోతున్నారు. ఇటువంటి వారందరినీ చూసినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు దేవుని యొక్క రక్షణ సువార్తను, సిలువను గురించినటువంటి వార్తను వారికి ప్రకటించవలసినటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు యొక్క సిలువకు సాక్షులుగా ఉండవాలనని దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3:8 మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
15వ అధ్యాయము 3-8 వచనాలలో మనము చూసినట్లయితే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను, అటు పిమ్మట 500కు ఎక్కువ అయిన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, మరి నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అని చెప్తుంటున్నాడు. పౌలుకి ఇవ్వబడినటువంటి ఉపదేశం ఏమిటి అంటే, అది సిలువను గురించినటువంటి వార్త. సిలువను గురించినటువంటి వార్త ఉపదేశముగా పౌలుకు అప్పగింపబడినది. కాబట్టి ఆ ఉపదేశము ప్రకారము సారము ఏమిటి అంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. లేఖనముల ప్రకారము అనగా పూర్వకాలమందు మరి ప్రవక్తలు ప్రవచించినటువంటి లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యేసు క్రీస్తు యొక్క జన్మ మొదలుకొని ఆయన యొక్క శ్రమలన్నీ కూడా యెషయా ప్రవక్త ముందుగానే మరి బాహాటముగా ప్రవచించి ఉంటున్నాడు. అవన్నీ కూడా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నందు నెరవేరి ఉన్నవి. అదేవిధముగా మరి మహారాజు అయినటువంటి దావీదు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి ప్రవచనము చెప్పి ఉంటున్నాడు. అవి కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందు నెరవేరి ఉంటున్నవి. ఇంకా అనేకమైనటువంటి ప్రవక్తలు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరణమును గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి ప్రవచించి ఉంటున్నారు. అవన్నీ కూడా క్రీస్తు నందు నెరవేరి ఉన్నవి. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము క్రీస్తు మృతి పొందెను. కాబట్టి సిలువపైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మృతి పొందినాడు. ఆయన తనంతట తానే మృతికి తాను అప్పగించుకొనినాడు. యేసుక్రీస్తును సిలువ వేయటానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. యేసుక్రీస్తును చంపటానికి ఎవరికి కూడా సాధ్యము కాదు. ఎందుకంటే ఆయన మహాశక్తిమంతుడు. ఆయన పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి వాడు. ఆయన పరలోకంలో ఉన్నటువంటి దేవుని కుమారుడు. ఈ లోకమంతటిని కూడా ఆయన సృష్టించినటువంటి వాడు. అలాంటి సృష్టికర్తను మరి కేవలము మానవ మాతృలైనటువంటి వారు ఆ శిలువ మీద చంపటానికి ఏమాత్రం కూడా సామర్థ్యులు కాదు. అలాంటి ఆ యోగ్యత కూడా వారికి లేదు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తనకుగా తాను ఆ శిలువకు అప్పగించుకొనినాడు. తనకుగా తాను ఆ యొక్క మరణానికి అప్పగించుకొనినాడు. ఆయనకు తన యొక్క ప్రాణమును పెట్టుటకు కూడా అధికారం కలదు. తిరిగి ఆ యొక్క ప్రాణమును తిరిగి తీసుకొనుటకు కూడా ఆయనకు అధికారము కలదు. ఇటువంటి అధికారమును ఆయన దేవుని నుండి పొంది ఉన్నాడు. అందుకే మీరు రానున్న రేలాడదీసి సంహరించినటువంటి ఈ యేసునే పితరుల దేవుడు మృతుల నుండి తిరిగి లేపినాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు స్వయముగా తన్ను తానే ఆ యొక్క మరణానికి లోపరుచుకున్నాడు. తన్ను తానే మరణానికి అప్పగించుకున్నాడు. అందువలనే ఆయన శిలువ మరణాన్ని అనుభవించినాడు. ఎందుకు శిలువ మరణాన్ని అనుభవించినాడంటే, అదే పౌలు చెప్తున్నాడు, మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఆయన మన పాపముల నిమిత్తము మృతి పొందెను అని మనం చూస్తుంటున్నాము. కాబట్టి మనం చేసినటువంటి పాపముల నుండి మనలను విడిపించుటకు, ఆ యొక్క పాపములను వచ్చే మరణము నుంచి మనల్ని విడిపించుటకు, ఆ పాపముల ద్వారా మనము పొందబోయేటటువంటి ఆ యొక్క నరక శిక్ష నుంచి మనలను విడుదల చేసేందుకు, మనము పాపము చేయటం ద్వారా మనము దేవునికి దూరస్థులమైపోయినాము, పరలోకానికి దూరస్థులమైపోయినాము. ఆ తర్వాత మరి సాతానుకు అత్యంత సమీపస్థులమైపోయినాము. అందువలననే మనల్నందరినీ తిరిగి మరి దేవునికి సమీపస్థులుగా చేయటానికి, తనకు సమీపస్థులుగా చేసేటానికి, సాతాను నుండి విడిపించటానికి, రెండవ మరణము నుంచి విడిపించటానికి, నరక శిక్ష నుంచి విడిపించటానికి ఆయన మన కోసము ఆ శిలువ మీద మృతి చెంది ఉంటున్నాడని చెప్పేసి మనం చూస్తున్నాం. ఆ శిలువ మీద ఆయన మృతి చెంది, ఆ శిలువ మీద మృతి చెంది, ఆ శిలువ పైన ఆయన రక్తం కార్చి, ఆ రక్తం ద్వారా మనతో దేవునితో సంధి చేసుకొని ఆయన దేవునితో కూడా మనల్ని సమాధానపరిచినాడు. ఆయన శిలువలో మరణం పొందుట ద్వారా మనమందరికీ కూడా ఈరోజు పాప క్షమాపణము లభించి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు శిలువ మరణము మానవాళికి అత్యంత ప్రాముఖ్యమైనది.
ఉన్నది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించకపోయి ఉండింటే ఈ రోజున ప్రపంచమంతా కూడా క్రైస్తవులు అనబడేవారు ఉండేవారు కాదు. యేసు ప్రభు సిలువ పైన ఉన్నప్పుడు ఆ సిలువ దగ్గరే ఉన్నటువంటి ఒక సైనికుడు యేసు ప్రభును ఉద్దేశించి, నీవు నిజముగా దేవుని కుమారుడవైతే సిలువ మీద నుంచి దిగిరా, ఒకవేళ నీవు సిలువ మీద నుంచి దిగి వచ్చినట్లయితే మేము నిన్ను నమ్ముకుంటాము అని చెప్తాడు. అయితే ఆ విధంగా ఒకవేళ ఆ వ్యక్తి చెప్పినట్లు యేసు ప్రభు మరి ఆ శిలువపై నుంచి దిగి వచ్చి ఉంటే, అంటే చేతులలో కాళ్ళలో మేకులతో కృచ్చబడినటువంటి ఆ యేసుక్రీస్తు ఆ మేకులను తెంపుకొని శిలువపై నుంచి దిగి వచ్చి ఉండింటే ఈరోజు మనము క్రైస్తవులము అయి ఉండేవాళ్ళము కాదు. మనమే కాదు, మన దేశంలో క్రైస్తవులు అనబడేవారు ఉండేవారు కాదు. ఈ ప్రపంచంలోనే క్రైస్తవులు అనబడేవారు ఉండేవారు కాదు. ఆయన 3 మేకుల పైన వ్రేలాడి తన యొక్క ప్రాణమును అర్పించి రక్తమును చిందించి మరణమును అనుభవించి నందువలననే మనము మరి ఈరోజు ప్రపంచమంతా కూడా క్రైస్తవులు అనబడేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు అనబడేవారు ఈరోజు ప్రపంచమందు ఉన్నారు అంటే అది కేవలము యేసు ప్రభు యొక్క శిలువ మరణము, ఆయన శిలువలో పొందినటువంటి గాయములు, ఆయన శిలువలో మేకులతో కృచ్చబడినటువంటి విధానము. అందువలననే మనము ఈరోజు అందరం కూడా క్రైస్తవులము అనబడి పిలువబడుచున్నాము. ప్రపంచమంతా కూడా క్రైస్తవులు ఉన్నారు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు శిలువ అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తు శిలువ ద్వారానే మరి మానవులు దేవునికి సమీపస్తులుగా అవుతూ ఉన్నారు. అందుకే పౌలు ఏమంటున్నాడు, మన పాపముల నిమిత్తము క్రీస్తు మృతి పొందెను. కాబట్టి మన యొక్క పాపముల నుంచి, మన యొక్క శాపముల నుంచి మనల్ని విడుదల చేసేందుకే యేసుక్రీస్తు ప్రభువు మృతి పొందినాడు. ఆ తరువాత 3వ దినమున లేపబడెను అని మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు కేవలము శిలువ పైన మేకులతో కృచ్చబడి ఇదిగో సమాధి చేయబడి అంతటితో సమాప్తమైపోలేదు. కానీ అయితే ఆయన 3వ దినమందు తిరిగి పునరుత్థానుడై లేచినాడు, సజీవుడుగా లేచినాడు, మరణమును గెలిచి లేచినాడు, మరణమును శాశ్వతంగా లేకుండా చేసినాడు. ఆయన మరి నిత్య జీవమును అమలులోనికి తెచ్చినట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఆయన 3వ దినమున లేపబడెను అని చెప్పేసి మనం చూస్తున్నాము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కాబట్టి ఆయన మరణమును జయించి 3వ దినమున లేచినాడు. దేవుడు ఆయనను 3వ దినమందు మృతులలో నుండి లేపి ఉన్నాడు. కాబట్టి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు మరణము పైన ఉన్నటువంటి అధికారము బలమును మనము చూడగలుగుతున్నాము. కాబట్టి శిలువ పైన ఆ విధముగా మరణమునకు శిక్ష విధించబడింది. ఆ తర్వాత యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచుట ద్వారా మరి మానవులందరికీ కూడా జీవమును గురించినటువంటి నిరీక్షణ కలిగి ఉన్నది. ఏ నిరీక్షణ కలిగి ఉన్నదంటే, మానవులకు కేవలము మరణము మాత్రమే అంతము కాదు, కానీ మరణం తర్వాత కూడా ఒక జీవితం ఉన్నది. మరణం తర్వాత కూడా మానవుడు మరి శాశ్వత కాలం జీవించవలసి ఉన్నది అన్నటువంటి ఒక నిరీక్షణ మానవులకు కలిగి ఉన్నది. ఎక్కడ జీవించాలి? శాశ్వతంగా జీవిస్తే అటు నరకంలోనే జీవించాలి, లేకపోతే అటు పరలోకంలోనైనా జీవించాలి. ఎక్కడ జీవించటానికి నీవు నిర్ణయించుకోవాలి. అది ఈ రోజే తీర్మానము చేసుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి నమ్మి బాప్తిస్మము పొందినట్లయితే నీవు శాశ్వత కాలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో కూడా ఉంటాడు. ఆయన పైన పరలోకమందు ఉన్నాడు. కాబట్టి నీవు కూడా ఆ పరలోకమందు ఉంటావు. నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎక్కడైతే ఉంటాడో అక్కడ నీవు కూడా ఉంటావు. కాబట్టి పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటము చాలా ప్రాముఖ్యము. కాబట్టి లేఖనముల ప్రకారము ఆయన మృతి చెంది సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారమే ఆయన తిరిగి పునరుత్థానుడై లేచినాడు. పునరుద్ధానుడై లేచుట ద్వారా జీవమును గురించినటువంటి నిరీక్షణను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. అంతేకాదు ఆయన మరణంలోనూ ఆయన పునరుత్థానంలోనూ మనకు పాలిభాగము ఆయన దయచేసి ఉంటున్నాడు. బాప్తిస్మమందు మనము ఆయన మరణంతో పాత పెట్టబడుచుంటున్నాము. మళ్ళీ బాప్తిస్మమందే మనము ఆయన పునరుత్థానంలో పాలు పొందుతూ ఉన్నాము. ఈ విధంగా ఆయన మరణ పునరుత్థానంలో మనం పాలు పొందుతూ ఉండటం వలన మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయబడి ఉంటున్నాము. ఈ విధంగా దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేయబడినటువంటి వారు ఆయన యొక్క మరణమును, ఆయన యొక్క పునరుత్థానమును
జ్ఞాపకము చేసుకునవలసిన వారుగా ఉంటున్నారు. ఆయన మరణమును పునరుత్థానమును జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వారు ఆయన యొక్క శరీరమును ఆయన యొక్క రక్తమును త్రాగి పానము చేసి తిని పానము చేసి మరి ఆయనను జ్ఞాపకం చేసుకునవలెను. ఆయన వచ్చినంత వరకు ఆయన మరణమును గురించి సాక్షులుగా ఉండవలెను. ఆయన వచ్చినంత వరకు ఆయన మరణమును పునరుత్థానమును ప్రకటనము చేయవలసినటువంటి వారుగా ఉంటున్నారని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై లేచిన తర్వాత మరి కేఫాకు ఆయన కనబడినాడు. ఆ తర్వాత 12 మంది శిష్యులకు కనబడినాడు. ఆ తర్వాత ఒకేసారి 500 మంది ప్రజలకు కనబడినాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మరి అది ఏదో ఒక అబద్ధ కల్పితము కాదు, కానీ అది నిజమైనటువంటి వాస్తవమని ఈ యొక్క లేఖనము మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఎందుకంటే కేవలము 12 మంది శిష్యులకు మాత్రమే ఆయన కనిపించలేదు. ఆయనను వెంబడించినటువంటి 500 మంది సహోదరులకు ఒకేసారి ఆయన కనిపించినాడు. అంతేకాదు అకాల మందు పుట్టినటువంటి పౌలుగా మారినటువంటి సౌలుకు కూడా ఆయన కనిపించినాడు. కాబట్టి పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకమందు 40 రోజులు ఉండి మరి తన శిష్యులకు దర్శనములను అనుగ్రహిస్తూ ఆయనకు వారికి ఉపదేశములను చేస్తూ మరి తాను జీవితుడుగా ఉన్నాడని నిరూపించుకుంటూ ఆయన 40 దినములు ఈ భూలోకంలోనే ఉన్నాడు. ఉండి ఆ విధంగా ఆయనను తనను తాను సజీవుడుగా నిరూపించుకొని మరి శిష్యులు చూస్తూ ఉండగానే ఆయన పరలోకమునకు ఆరోహణమైనాడు. పరలోకమునకు ఆరోహణమైనటువంటి ఆ ప్రభువే తిరిగి రెండవసారి ఈ లోకానికి రానై ఉన్నాడు. ఆయన కోసం మనము నిరీక్షించాలి. ఆయన కోసం మనము వేచి ఉండాలి. ఒకవేళ ఆయన రాకముందే మనము మృతి చెందినట్లయితే మనము ఆయన దగ్గరికి వెళ్ళిపోతాము. ఒకవేళ అదే విధంగా సజీవంగా నిలిచి ఉన్నట్లయితే మనము పరలోకానికి ఎత్తబడతాము అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ సువార్త మనకు ఇట్టి నిరీక్షణను కలుగజేస్తుందని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే ఈ సువార్త దేవుని యొక్క జ్ఞానము, ఈ యొక్క జ్ఞానము ఒక మర్మమై ఉంటున్నది. ఈ మర్మాన్ని దేవుడు మరి మాదిలో ఆది యందు మరుగుపరిచినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. అయితే దేవుని యొక్క మహిమ నిమిత్తము ఈ యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకు బయలుపరిచినాడు. మరి ఆ తర్వాత దేవుని యొక్క మహిమ నిమిత్తము దేవుడి యొక్క జ్ఞానాన్ని నియమించాడు. అయితే ఈ సువార్తను అందరూ నమ్మలేదు. విశేషంగా యూదులు సిలువను గురించినటువంటి వార్తను నమ్మకపోవటము మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. కాబట్టి యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులంటే మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది. కాబట్టి ఎందుకు మరి యూదులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం లేదు? యూదేతరులు ఎందుకు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచటం లేదు అని అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసినని చెప్పేసి మనం చూస్తున్నాము. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అంటే ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహం అని చెప్పేసి మనం చూస్తున్నాము. ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల సమూహము, ఆ దురాత్మల సమూహముకు నాయకుడైనటువంటి సాతానే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత. ఈ సాతానే యేసుక్రీస్తును నమ్ముకోకుండా అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము. దేవుని యొక్క ప్రకాశము శిలువ ప్రకాశము ప్రకాశిస్తోంది, వెలుగుతోంది, అది మెరుస్తోంది. ఆ తర్వాత అది బయలుపరచబడి ఉంది అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. దేవుని యొక్క వాక్యంలో ఈ విధముగా మనము చూసినట్లయితే అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు మరి ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత గుడ్డితనము కలుగజేసింది. అందుకే వారు ఆ యొక్క సువార్త ప్రకాశాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు.
అంధకారం. మరి ఇక్కడ చూసినట్లయితే 5వ వచనం, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను అని చూస్తుంటున్నాము. కాబట్టి దేవుడు మన హృదయాలలో ప్రకాశించాడు, యేసుక్రీస్తు ద్వారా ప్రకాశించాడు. యా దేవుడు అంధకారంలో నుంచి వెలుగును కలుగుగా కానీ ఆది యందు పలికినటువంటి ఆ దేవుడే, ఆది యందు వెలుగును కలగజేసినటువంటి ఆ దేవుడే ఆయన మరి మా హృదయంలో ఏందో ప్రకాశించను అని చెప్పేసి మనం చూస్తున్నాం. సిలువను గురించినటువంటి వార్త అది ఒక ప్రకాశము అని మనము చూస్తున్నాము. ఇదే మరి ఆ తర్వాత గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నానని పౌలు చెబుతున్నాడు. కాబట్టి ఏదైనా అతిశయం పడేది ఉంటే అది క్రీస్తు యొక్క సిలువ యందే నేను అతిశయపడతానని పౌలు చెబుతున్నాడు. అతిశయము అనగా ఆధిక్యము, ఉత్సాహము, శౌర్యము అనే అర్థాలు వస్తున్నాయి. అందుకే మరి మన చెట్టి భానుమూర్తి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మరి ఒక పాటను వ్రాసి ఉన్నాడు. సిలువే శరణమాయను అని చెప్పినటువంటి పాట. సిలువ యందే ముక్తి బలము కలదు అని ఆయన సిలువలో ముక్తి యొక్క బలాన్ని ఆయన చూసినాడు. సిలువ యందు పలికినటువంటి యేసు ప్రభు యొక్క పలుకులలో మరి ఆ చెట్టి భానుమూర్తి గారు ప్రేమామృతమును ఆయన క్రోలినటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఆయన సిలువను చూసిన కొలది శిల సమానమైనటువంటి ఆయన యొక్క మనసు కరిగి నీరగుతున్నది అని చెప్పేసి మనం చూస్తుంటాము. కాబట్టి ఆ చెట్టి భానుమూర్తి యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి ఎంతో గొప్పగా వివరించి ఉంటున్నాడు. సిలువను తరచి మరి విలువ కందగరాని ఆయన కృపను చూసినప్పుడు ఆ కృప కలుషములన్నింటినీ కూడా పాపుటకు చాలును అని చెబుతున్నాడు. పలు విధములైనటువంటి పదాలను మరి అరసితిని, కానీ అయితే ఎలాంటి ఫలితం కూడా నేను కానలేకపోయాను. చివరికి శిలువ దగ్గరికి వచ్చి నిలిచాను. శరణు యేసు, శరణు యేసు, శరణు నా ప్రభువ, దురిత దూరుడా నీ దరి చేరాను అని శిలువ విలువను గురించి ఆయన చెబుతూ అతిశయం వ్యక్తం చేసి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మీరు శిలువను గురించినటువంటి వర్తమానమును ఈరోజు వినింటున్నారు. ఈ వర్తమానమును మీ హృదయంలో అంగీకరించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామముందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందవలని ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమునే మీకు మనవి చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈరోజు మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సిలువను గురించినటువంటి వార్తను ప్రభువా మీ బిడ్డలందరూ కూడా విన్నారు. సిలువ వేయబడినటువంటి యేసును లేఖనముల ప్రకారము మృతి చెంది తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తును నాయన మీ బిడ్డలు నమ్ముకొని రక్షణ పొంది ఇదిగో మీ రాజ్యమునకు వారసులు ఒకటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రభువా, ఇదిగో ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ప్రభువా, ఇదిగో వారిని ముట్టండి, స్వస్థపరచండి, వారిని మీ సాక్షులుగా సేవకులుగా మలుచుకొనమని ప్రార్థయపడుచున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సహోదరులారా, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించినందులకై మీకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. సిలువే నా శరణం.